పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో ఇది దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగా చప్పట్లు కొడదామా? గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో ఇది దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సృష్టి అద్భుతమైనది. దేవుడు ఏర్పాటు చేసిన వివాహం ఎంత గొప్పదో ఆయన ఘనమైనదిగా ఎంచాడు. ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ
నమ్మకముగా ఎంచుకొనుటేమిటో, ఇది దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొకటేమిటో, దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. 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 హల్లెలూయా. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా బిడ్డలను కాపాడి మీ రెక్కల చాటు నిలబెట్టినందుకు మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. ఈ కుటుంబాల్లో శుభదినాన్ని మీరు ఏర్పాటు చేసి, ఈ వివాహ దినాన్ని ఈ రీతిగా మీరు ఏర్పాటు చేసినందుకు మీ నామాన్ని సన్నుతిస్తున్నాను. ఇది మొదలుకొని ఈ కుటుంబానికి వాక్య సంబంధమైన శుభము కలుగునుగాక. దీవించండి, బలపరచండి. తదుపరి కార్యక్రమాన్ని మీరు ఘనంగా జరిగించమని యేసు నామమున కోరుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం. మరొకసారి చాలా సంతోషం. మరి పెళ్ళికి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డ నాని అంత బాగా నవ్వుతున్నాడు. చాలా సంతోషం. వీరిరువురికి మరి వివాహం కాబోతున్నటువంటి నూతన వధూవరులు కొద్దిసేపట్లో భార్యాభర్తలుగా పిలువబడతారు. కాబట్టి వీరికి కావలసినటువంటి శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలోంచి 2 లేదా 3 విషయాలు చెప్పేసి త్వరగానే ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. కనుక దయచేసి ఇక ఎవరు అటు ఇటు తిరగవద్దు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని బైబిల్లో రాయబడింది. దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన ఈ శుభదినాన్ని దేవుని చిత్త ప్రకారంగా మనం ముందుకు కొనసాగించడం ఎంతైనా మనందరికీ ఆశీర్వాదకరం. దయచేసి కాసేపు ఎవరు మాట్లాడొద్దు, అటు ఇటు తిరగవద్దు. కొద్ది నిమిషాలు, దయచేసి కొద్ది నిమిషాలు. ఒకవేళ మీరు అందరూ వెళ్ళిపోయినా ఇక జీవితకాలం అంతా వీరు ఉండాలి. కాబట్టి మీకు వాక్యం అందించకపోయినా ఈ బిడ్డల జీవితాలకి దేవుని వాక్యం ఎంతైనా అవసరం. కాబట్టి వారికి చెప్పి తీరాల్సిందే. స్తోత్రం. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలు ఇందాక దైవ సేవకులు మరి అశోక్ పాస్టర్ గారు, అలాగే ఎరిమియా పాస్టర్ గారు, అలాగే బెంజమిన్ పాస్టర్ గారు చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. మరి ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు, దేవుని యొక్క వాక్యపు మూలంలోంచి కొన్ని 2 లేదా 3 విషయాలు చెప్పేసి నా మాటలు ముగిస్తాను. గడిచిన కాలమంతా బైబిల్లో అద్భుతమైన విషయాలు. 115వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ యెహోవా ఆశీర్వదించును. స్తోత్రం చెప్దాం గట్టిగాను. నాన్న తీసావా? 115వ కీర్తన 13వ వచనం. అమ్మాయికి కూడా తీసిపెట్టు, ఓకేనా? తీసింది అమ్మాయి, నీకంటే ముందే తీసిందిగా. రైట్. మా అమ్మాయి కొంచెం ముందే తీసింది కాబట్టి నువ్వు అమ్మాయిని ఫాలో అవ్వాలి, ఓకేనా? రైట్, మంచిది. భయము భక్తి. భయం ఉండాల్సిందే, భక్తి ఉండాల్సిందే. భర్త లేకుండా భార్య ఉండలేదు, భార్య లేకుండా భర్త ఉండలేదు. ఈ 2 జత కట్టబడిన ఏక శరీరం ఎలాగునో భయం ఉండాల్సిందే, భక్తి ఉండాల్సిందే. 2 జత చాలా స్పష్టంగా రాయబడింది. భయం ఉండాల్సిందే, భక్తి ఉండాల్సిందే. భక్తి విషయానికి వచ్చేసరికి ప్రతి మనిషి దేవుని యందు భయభక్తులు గల జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకని దేవుని యందే భయభక్తులు గల జీవితాన్ని కొనసాగించాలంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక, నీతిమంతుడైన దేవుడు గనుక, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుడు గనుక, సమస్త సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు గనుక, ఈ భూమిని ఆకాశాన్ని కలుగు చేసినటువంటి దేవుడు గనుక ఆయన యందలి ప్రతి మనిషి భయము భక్తి కలిగి ఉండేలా చూసుకోవాలి. స్తోత్రం. ఏ జీవితంలో భయం ఉండదో, భక్తి ఉండదో ఆ కుటుంబాలు, ఆ యొక్క నడవడి చూడండి, అదొక రకమైన దిగులు కూడి తింటూ ఉంటారు. మేడల మీద మేడలు కట్టొచ్చామో కానీ హృదయాల్లో మాత్రం తినబోయేసరికి దిగులు కూడా కనపడుతూ ఉంటుంది.
కారణం వారి జీవితాల్లో భయం కానీ భక్తి కానీ వారి జీవితాల్లో రవ్వంతు కూడా కనిపించదు. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే దేవుని యందలి భయం ఉండాల్సిందే, భక్తి ఉండాల్సిందే. దేవుడైన వాడు ఉన్నాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు ఉన్నాడు, సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఉన్నాడు. ఈ రోజు వరకు మనం అందరం బ్రతికి బట్ట కట్టగలుగుతున్నామంటే కేవలం దేవుని కృపే. నమ్మిన వాళ్ళు చప్పలు కొడతారు కదా ఒకసారిను. పాపం మళ్ళీ భోజనాలు పెడితే కానీ వాళ్ళు చప్పలు కొట్టరేమో. ఏమంటే దేవుని అందరి ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉండాల్సిందే. ఆయన కృపే మనం బతుకున్నామంటే వాళ్ళు కూడా ఇంత చక్కగా ఆహ్లాదకరంగా ఒక మంచి వాతావరణం ఈ పెండి విందులో మనం కూర్చోగలిగామంటే కేవలం దేవుని కృపే. కాబట్టి జీవితకాలం అంతా కూడా దేవుని అందరి భయం ఉండాల్సిందే, భక్తి ఉండాల్సిందే. భయాన్ని భక్తిని రెండు కలిపితేనే అది నిజమైన ప్రభువును వెంబడించేటువంటి మంచి సత్ప్రవర్తన కూడిన భక్తి జీవితం. అలాగుననే ఈ బిడ్డలు కూడా వీరి కుటుంబంలో కూడా దేవుని యందలి భయం ఉండాల్సిందే, భక్తి ఉండాల్సిందే. ఏముండాలి నాన్న సమీరా? భయం ఉండాల్సిందే, భక్తి ఉండాల్సిందే. వీరిద్దరికి ఒకవేళ పేర్లు పెడితే ఒకళ్ళ పేరు భయము, ఒకళ్ళ పేరు భక్తి. ఏనాని భయపడుతున్నావు మా అమ్మాయి దెబ్బకి? జాగ్రత్త మరి. ఓకేనా? భయం ఉండాల్సిందే, భక్తి ఉండాల్సిందే. అలాగని భయభక్తుల విషయాలకు వచ్చేసరికి ఒకరి పట్ల ఒకరు అన్యోన్యంగా అనురాగంగా చివరి శ్వాస విడిచేంత వరకు దేవుని యందలి భయభక్తులు కలిగి ఇద్దరు ఒకే మనసు గలవారై, ఒకే తాత్పర్యం గలవారై, ఒకే ఉద్దేశం గలవారై దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవారై ఉండాలే కానీ ఈ బిడ్డల్ని తరతరాలకు దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు దేవుడు. స్తోత్రం. కనుక వారిద్దరూ కూడా జీవితకాలం అంతా ఎన్నటికీ మర్చిపోకుండా శ్రేష్టమైన నడిపింపు భయం ఉండాల్సిందే, భక్తి ఉండాల్సిందే. భయం ఉండాల్సిందే, భక్తి ఉండాల్సిందే. భయభక్తున్నటువంటి వీరు దేవుని విషయంలో ఎక్కడ వెనకబడ్డానికి వీల్లేదు. ప్రతి ఆదివారం పెళ్ళి పెట్టుకున్నారు, ఆదివారం నాకు కనపడలేదు ఎవరు. వాళ్ళ తాత అయితే అసలు తుపాకు కూడా దొరకట్లా. పెళ్ళి కొడుకు ఏమో కానీ వాళ్ళ తాత ఇందాక వచ్చి కొద్ది చిన్నగా చెప్పించి పాస్టర్ గారు అంటున్నాడు. వాళ్ళ తాతను దేవుడు దీవించునుగాక. వాళ్ళ తాత మీ అందరూ తెలుసు అనుకుంటున్నా నేను. స్తోత్రం. దయచేసి ఎంత పెళ్ళి పెట్టుకున్నా, ఎన్ని పనులు పెట్టుకున్నా ఆదివారం పూట ప్రార్థనలో కూర్చోవాలి. ఎంత క్రైస్తవులైనా మనకేం కొమ్ములేమి రాలా, దేవుడికి మించింది ఏమీ లేదు. దయచేసి నా అక్క చిన్నారా తప్పుగా అనుకోమాకండి. ఒకవేళ పెళ్ళి అయిపోయింది రేపు ఆదివారం, దయచేసి మీ చర్చెస్కి వెళ్ళండి. ప్రార్థన ఈ పెళ్ళి అయిపోగానే ఇంటికి వెళ్ళి ముందు ప్రార్థనలో పంపిస్తావు కాకండి. పెళ్ళికి పోయి వచ్చాను, నేను బాగా విరగబడిచి వచ్చాను, ఆ రోజు ప్రార్థన రావట్లంటే దేవుడు కొడతాడు రేపు పొద్దున. కనుక వారు మాత్రమే కాదు, మీరు కూడా జాగ్రత్త. ఓకేనా? రేపొద్దున ప్రార్థనకు వస్తారు కదా ఇద్దరు, గట్టిగా వచ్చి ప్రేయర్ చేయించుకుని వెళ్ళండి. ఓకేనా? ఇటు చూడు నవ్వుతా. రైట్, చాలా సంతోషం. కనుక భయము భక్తి ఇద్దరికి ఉండాల్సిందే. దేవుని యందలి భయభక్తి ఉండాల్సిందే. రెండవది, ఒకరి పట్ల ఒకరికి చచ్చిపోయిందాక నమ్మకం ఉండాలా. ఏముండాలా? చెప్దాం గట్టిగా. ఏముండాలి సమీరా నాన్న? చెప్పు గట్టిగా చెప్పు, మన నెగతాలు చేస్తారు. ఓకేనా? ఒకరి పట్ల ఒకరి నమ్మకం ఉండాలి. ఏ కాపురంలో భార్యాభర్తల మధ్య ఒకరి పట్ల ఒకరి నమ్మకం ఉండదో ఒకే కుండలో వండుకొని తింటారు కానీ వాళ్ళ మనసులో మాత్రం దైవికమైన నడిపింపు, దైవికమైన గుణాలు మాత్రం కనిపించవు. అనుమానాస్పదమైనటువంటి నడిపింపు ఇంటిని ఆవరిస్తుంది. అప్పుడు చావు పోయిందాకా ఏ భార్య అయినా పెళ్ళయిన దగ్గర నుంచి చివరి శ్వాస విడించేంత వరకు తలంపుల్లో కూడా వేరొక పురుషునికి అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధతను కాపాడుకునేదే నిజమైన భార్య. చావైనా రేవైనా ఊపిరి పాబోయేంత వరకు ఇందరి మధ్య ప్రభు సన్నిధిలో ప్రమాణం చేస్తూ ఏ ప్రమాణమైతే చేశారో చావు పోయిందాకా తన భర్తను శిరస్సుగా భావించి గౌరవించి చివరి శ్వాస విడిచేంత వరకు లోకములో ఎన్ని రకాల ఆలోచన తిరుగుతూ ఉన్నా మనసులో పవిత్రతను కాపాడుకుంటూ తన భర్తకు తన జీవితాన్ని అప్పగించుకొని కుటుంబాన్ని జాగ్రత్త చేసుకునేది జ్ఞానవంతురాలైన భార్య. చప్పట్లు కొడతారు కదా ఒకసారి అందరూ. అమ్మో వామ్మో, మీరు చప్పట్లు కొడితే ఆ లైట్లు కూడా ఆరిపోయేటట్టుంది. నా అక్క చెండారా, ఒక స్త్రీగా నీ భర్త నీ మీద నమ్మకం ఉంచాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం అంతా అదే చెప్తా ఉంది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచునని రాయబడింది. ఆయన దూర ప్రాంతానికి వెళ్ళొచ్చు, పనులకు వెళ్ళొచ్చు, ఇంటి అంతటిని పరువు ప్రతిష్టను కాపాడుకునేది ఒక్క భార్య. కాబట్టి భార్య నమ్మకస్తురాలుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. సంఘాన్ని కూడా ప్రభువు చెప్పిన మాట ఏంటంటే మత్సైనా ముడతైనా
ఏ విధమైన కళంకమైన లేకుండా సంఘం పవిత్రంగా ఉంటేనే ప్రభు రెండవసారి వచ్చేటప్పుడు ఎత్తబడుద్దని పరిశుద్ధ గ్రంథం లేఖనాలు ఎఫ్సి పత్రిక చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. దేవునికి మహిమగలను గాక. ఖచ్చితంగా నమ్మకం ఉండాలి ఒకరి పట్ల ఒకరు. స్త్రీ నమ్మకంగా ఉండాలి తన భార్య పట్ల, తన భర్త పట్ల. పురుషుడు కూడా తన భార్య పట్ల నమ్మకంగా ఉండాలి. నేను మగపిల్లాడిని, నేను ఎట్టని బతుకుతా. నేను ఒక ఊరు వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళితే ఓ సహోదరి నా దగ్గరికి వచ్చింది. రాగానే పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నాకంటే, ఒక్కసారి మా ఇంటికి రానన్నా, ఒక్కసారి రండానంటే, ఏంటంటే చెప్పట్లేదు ఆవిడ. ఎందుకంటే నువ్వు రావాల్సిందని చెప్తే ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి తీసుకెళ్ళగానే ఆ అక్క వాళ్ళ భర్త లోపల కూర్చొని ఉన్నాడు. నన్ను చూసి లేచి, అన్న వందనాలన్నా, బాగున్నారన్నా, బాగున్నాను. అక్కడ నిలబడి ఒక చేయి చూపిస్తూ ఉంది. అల్లదిగొన్న అదే ఇల్లు అన్నా అంటుంది. ఏ ఇల్లు అంటే నాకు అర్థం కావట్లేదు. ఆ ఇల్లేనన్నా అంటుంది. ఏ ఇల్లు పిచ్చిదానా, ఏం చెప్తున్నా నాకంటే ఆ ఇల్లేనన్నా అంటుంది. అప్పుడు నీకు అట్ట అర్థం కాదులన్నా, నేను చెప్తాను అంటున్నాడు ఆయన వచ్చి. చెప్పండి అన్న అంటే ఆయన అంటాడు, ఆదాంకి ఒక పక్కనే ఎముకలు తీశాడు దేవుడు, నాకు 2 ఎముకలు తీశాడు అంటున్నాడు ఆయన. మీకు ఎప్పటికి అర్థం కావాలి ఈ సంగతులు. ఎన్ని ఎముకలు తీశాయంట ఆయనకి? ఎన్ని ఎముకలంట అంటే ఏమగాక నాకు ఇంకొక ఆమె ఆల్రెడీ ఉందని మిడిమేళపు గుంపు అనమాట. వాళ్ళకి మారు మనసు కలుగులు కాక. వద్దా మారు మనసు? మీరు ఆడపిల్లలు మారు మనసు కలుగును కాక ఆమెను అనుకున్నంత మాత్రం వాళ్ళకి అట్లా అయిపోతుంది. 2 ఎముకలు రొచ్చు, 3వసారి వెన్నెముక దేవుడు ఎరవచ్చు. స్తోత్రం విధంగా గట్టిగా. పురుషులారా, అమ్మని నాన్న విడిచిపెట్టొచ్చి జీవితాన్ని నీకు అంకితం చేసుకుని తన సర్వస్వాన్ని నీకు త్యాగం చేసి నీకు పిల్లలను కనిపెట్టి నువ్వు వచ్చేంత వరకు గడపను కాచుకునేటువంటి నీ భార్య పట్ల విశ్వాసఘాతకుడుగా బతకటం దేవుని చిత్తం కాదని బైబిల్లో రాయబడింది. ఓ పురుషులారా జాగ్రత్త. నీ భార్యకు ఎంతగా నీ పట్ల నమ్మకం గల జీవితాన్ని కొనసాగిస్తూ ఉందో దేవుని చిత్త ప్రకారంగా కూడా నువ్వు కూడా నీ భార్య పట్ల తలంపుల్లో కూడా వేరొక స్త్రీకి అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ, కుటుంబాన్ని కాపాడుకుంటూ భార్య పట్ల నమ్మకంగా జీవితాన్ని కొనసాగిస్తే నీవు మంచి భర్తవే. బైబిల్ చెప్తుంది, నా మాట కాదు అది. ఇద్దరు కలిసి భయభక్తులు కలిగి ఉండాల్సిందే. ఇద్దరికి నమ్మకం ఎప్పటిదాకా? బోదాకా? బోకుండా దాకేమో జీవితకాలం అంతా. ఎప్పటిదాకా? జీవితకాలం అంతా. 3వ మాట చెప్పేసిన మాట ముగిస్తా. జీవితకాలం అంతా కూడా ప్రతి సంసార జీవితానికి, ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి ఓర్పు చాలా ప్రాముఖ్యం. ఏంటిది? పలకట్ల. మీరన్నా చెప్పండి అయ్యా. వాళ్ళు భోజనం చేయటం వల్ల గొంతు రావట్లేదు వాళ్ళకి. ఏంటిది? ఓర్పు. నాని ఎంత ఓర్పుగా చెప్తున్నాడు మయ్య. ఓర్పు చాలా ప్రాముఖ్యం. ఎందుకయ్యా ఓర్పు అంటే? ఉన్న రోజులు ఉంటాయి, లేని రోజు ఉన్న రోజులు ఉంటాయి, లేని రోజులు ఉంటాయి. కష్టకాలం ఉంటుంది. అన్ని సుఖదినాలే రావు. రేపొద్దున కష్టదినాలు కూడా, దుఃఖదినాలు కూడా, క్లిష్ట పరిస్థితులు కూడా చెప్పశక్యం కానీ కష్టకాల పరిస్థితులు జీవితంలో ఎదురు కావచ్చేమో. అప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరు ఓర్పు కలిగి ఉండాలి. కొన్నిసార్లు భార్యకి ఆరోగ్యం బాగలేకపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, ఇబ్బందులు రావచ్చు, అంటే అనారోగ్యం రావచ్చు. పురుషుడే తన భార్యకు తండ్రిగా మారాలి, తన భార్యకు తల్లిగా మారాలి. ఒకవేళ పురుషుడికి ఆరోగ్యం బాగలేకపోతే స్త్రీ కూడా ఆ పురుషుడికి ఒక తల్లి వలె ఆదరించాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. సంగతి ఏంటయ్యా అంటే, ఓర్పు లేకపోవడం చేత కొంతమంది ఉంటారు, ఆడదానివి కాలు కింద కూర్చో, చెప్పిన మాట విని ఎంతవరకు ఉంటావో అంతవరకు ఉండు అని చెప్పేసి శాసించేటువంటి మనుషులు లేకపోలేదు. నీతో కాపురం చేస్తే నీతో ఉన్న మనిషి దేవుడు నీ కాలు కాడు కూర్చోమని చెప్పలా, నీ పక్కన ఉండాలని పక్కటెముకను దేవుడు తీశాడు. ఈ జ్ఞానం కలిగి ప్రతి పురుషుడు కుటుంబాల్లో వ్యవహరించుదురుగాక. మాట్లాడడం లేదు ఎవరో, కనుక జాగ్రత్త పడదాం, చాలా జాగ్రత్త పడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్పు ఉండాల్సిందే. ఓ రోజున ఒక సంగతి విన్నాను నేను. ఏంటయ్యా సంగతి అంటే, కొత్తగా పెళ్ళైందంటే వాళ్ళిద్దరికి పాపం ఎంతగా అన్యోన్యంగా అంటే, పాపం భర్త చెప్తున్నాడు, మాయ్ నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఎక్కడ పెట్టి చెప్పు? కుంకుపాటు వాళ్ళకి వందనాలయ్యా. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అబ్బాయి. దేవునికి మహిమ కలుగును గాక.
పువ్వులో పెట్టి చూసుకుంటాను, అస్సలు నువ్వు అరికాలుకి మట్టి కూడా తగలకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండని చెప్పేసి మాట్లాడుతున్నా అంట. మొత్తం మీద ఈ అమ్మాయి కూడా ఇంక ఇంట్లో ఉండబట్టలేక, నువ్వు అక్కడవే కష్టపడుతున్నావు, పొలం పోతున్నావు, అమ్మో ఇంత చాకిరి, ఇంత కష్టపడుతున్నావు, అసలు నేను ఇంట్లో తిని కూర్చున్నా, నాకు మనసు ఒప్పట్లేదు, నువ్వు ఎంత కష్టపడతావు ఉంటే కనీసం నేను నీకు ఏదో ఒక పని చేయాలని చెప్పేసి ఈ అమ్మాయి కూడా పొలం పోయిందంట. ఇద్దరు కలిసి దారిని వెళ్తా ఉంటే పాపం అమ్మాయి కాలికి ముళ్ళు గుచ్చుకుందంట. ఏం గుచ్చుకుంది? పలకరేమిటయ్యా, ఏం గుచ్చుకుంది? ముళ్ళు గుచ్చుకునేసరికి, ఏమండి కాలుకి ముళ్ళు గుచ్చుకుంది అనేసరికి ఒక్కసారిగా అక్కడ ఆగి కింద కూర్చొని కాలుని తన ఒళ్ళో పెట్టుకొని ముళ్ళుని బయటికి లాగుతా, సైతాన్ దానా అన్నారంట. సైతాన్ ఎవరంతకే? ముళ్ళు సైతాన్. పలకరేమిటండి? ఎవరు నాని? ముల్లేగా, జాగ్రత్త. మరి ముళ్ళు దాన్ని లాగి సైతాన్ దాని అన్నట. తర్వాత వెళ్ళేది పని చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. 6 ఏళ్ళు 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ అలాగే నడుచుకుంటూ పోతూ ఉంటే మళ్ళా ముళ్ళు గుచ్చుకుందంట అమ్మాయికి. ఏమండి ముళ్ళు గుచ్చుకుందని కానీ వెంటనే సైతాన చూసి నడవకపోయావా అన్నాడంట ఆయన. ఓర్పు గల మనిషి. అర్థం కాలేదండి? అంతకుముందేమో ముళ్ళు సైతాను, ఇప్పుడు సైతాన్ ఎవరు? చావబోయిందాక నీ భార్యలో దేవుని నడిపింపునే చూచుదువుగాక. గట్టిగా. అంతకుముందేమో ముళ్ళు సైతాన్ అయితే ఇప్పుడు భార్య సైతాన్గా మారిపోతే అట్లా తొందరపడేనాడు కూడా ఒకరోజు ఒక అమ్మాయి అంది, మాయ్ అబ్బాయి ఏడమ్మా అని చెప్పేసి ఒక బ్రదర్ పోయి అడిగితే, ఆ గాలుడు ఆడదొచ్చాడు పొద్దుననగా పోయి ఇప్పుడు ఇంటికి రాడు. గాలుడు అని భర్త. ఏమా అనొచ్చా మాట? అనొచ్చా? ఇంకొంతమంది గాలోడితో దూలోడితో పోతే పర్వాలా, ఆనా మనవడు ప్రవచనాలు, మమ్మోళ్ళు వరాలు తల్లులు, వారి నోరుని దేవుడి రోజు శుద్ధి చేయునుగాక. పలక అర్థమవుతుంది. జాగ్రత్త. కిచిపరిచే ఉద్దేశంగా మాట్లాడేది. ఒక భారీగా నీ నోరు బాగుంటే నీ కురం బాగుంటాయి. ఒక భారీగా నీ నోరు బాగుంటే నీ వీధిలో, ఒక భర్తగా నోరు భార్య పట్ల బాగుంటే ఒక మంచి భర్తగా చరిత్ర పుట్ట మిగిలిపోతాం. ఓర్పు ఉండాలా. కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బందిని ఓర్పు ఉండాలి, భయభక్తులు ఉండాలి, నమ్మకం ఉండాలి. మూడోది అప్పుడే మర్చిపోతేట బెంజమిన్ పాస్ గారి అందితనమైంది. మీ ఇద్దరు ముందు మాట్లాడుకున్నారా? కనుక ఈ 3 మాటలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రకారం ముందుకెళ్ళండి. ఊపిరి విడిచేంత వరకు భయము, భక్తి, ఒకరి పట్ల ఒకరు నమ్మకం, ఒకరి పట్ల ఒకరు ఓర్పు కలిగి కాపురాన్ని కొనసాగించండి. దేవుడి మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం దయచేసి. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులైన కుంకుమాణిజ్యం గారు వస్తే వారిని పిలుస్తున్నాను వేదిక మీదకి రావాలని. రైట్, మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన బిడ్డలందరూ దీవించండి. ప్రేమ కలిగి, భయభక్తులు కలిగి, ఒకరి పట్ల ఒక నమ్మకం కలిగి, ఓర్పు కలిగి, నిన్ను సంతోషపెట్టే విధంగా వీరి కాపురం ఉంటానని సహాయం చేయండి. ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన బిడ్డలందరినీ, ఈ వివాహ వేడుకకు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఏ కుటుంబంలో ఓర్పు లేదో, ఏ కుటుంబంలో నమ్మకం లేదో, ఏ కుటుంబంలో భయభక్తులు లేవో వారిని రాత్రి దర్శించుదువుగాక. మహోన్నతుడా, ప్రేమామయుడా, మా పట్ల ఓర్పును చూపిన ప్రేమామూర్తివి నీవే. మా పట్ల మమ్మల్ని నమ్మి ప్రాణం పెట్టిన దేవుడువు నీవే. మా అందరి కోసం శిలువలో బలియాగమై మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి నిత్య రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నటువంటి అత్యంత కృపగలిగిన దేవుడువు నీవే ప్రభువా. నీ యందు మేమందరం భయభక్తులు కలిగి, నమ్మకం కలిగి, ఓర్పు కలిగిన వారిని నీ చిత్తం చేస్తూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వైరది కొంచెం వీక్ అయినట్టుంది. మంచిది. ఇప్పుడు మంచి సమయంలోకి మనం వచ్చేసాం. కొద్ది నిమిషాల్లో ఈ వివాహ కార్యక్రమాన్ని మనం ముగించబోతూ ఉన్నాం. చాలా జాగ్రత్త కలిగి. ప్రైజ్ ది లార్డ్. నాన్న ఒకసారి లేచినమ్మా, చెప్పులు ఇవ్వండమ్మా. రైట్.
నువ్వు కూడా చెప్పు నాన్న సమీరా, లేచిన పడి చాలు ఇంకను. రైట్, మంచిది. ఈరోజు మరి నాగిపోగు చక్రవర్తి జయలక్ష్మి గారుల కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు నానీకిని, అలాగుననే మీ ఇంటి పేరు ఏం పేరా, అనపర్తి సుబ్బారావు గారు రాధికమ్మ గారుల కుమార్తె సమీరాకును వివాహం జరుపుతూ ఉండగా ఈ వివాహానికి సంబంధించి సహేతుకమైన కారణం ఏదైనా ఉండి ఈ వివాహం జరగటానికి మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు ఉంటే ఇప్పుడే మీ కుడి చేయి చూపించండి. తర్వాత ఇంకెవరైనా కారణం చెప్పినా ఇక మీ కారణాలు అంగీకరించరు. మరలా చెప్తున్నాను, దయచేసి గమనించండి. వీరిద్దరికి వివాహం జరుపుతూ ఉండగా వివాహం జరగడానికి వీలు లేదు, సహేతుకమైన కారణం ఏదైనా ఉంటే మాకు ఇప్పుడే తెలియజేస్తే దాన్ని బట్టి ఆలోచన చేయొచ్చు. లేదు లేదు మా అందరికీ సంపూర్ణంగా ఇష్టమే అనుకున్న వాళ్ళు ఉంటే మీ కుడి చేయి చూపుతారు కదా. పాపం కొంతమంది తినటం వల్ల చేయెత్తలేకపోతున్నారేమో. ఆ ఫోటో కూడా తీసుకోండి ఒకసారి సోదరులయ్యా, ఓకేనా? రైట్, మంచిది. అందరికీ చాలా సంతోషం, అందరికీ ఇష్టమే, మంచిది. మరి మీరిద్దరు చేతులు ఎత్తరా? నవ్వుతాడండి మనిషి. ఏంద్రా సమీరా, చేయత్తవా? మరి వీరిద్దరు చెప్పొద్దా? మనం అంతమంది చేతులు ఎత్తిన ఉపయోగం ఏముందండి బాబు? కథానాయకులు చేయెత్తాలి కానీ, ఓకేనా? ఒకసారి మీ అంగీకారం కూడా తెలియజేస్తారు కదా. కుడి చేతి, రైట్, వెరీ గుడ్, ఓకేనా? ఒకసారి ఫోటో తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే కొంచెం ముందుకు రా, ఇట్రా, ఇక్కడికి రా, ఓకే రా, అక్కడ ఉండరా. మంచిది. మరి వీరిద్దరైతే తెలిపారు. వారిరువురి తీర్మానాన్ని కూడా పెద్దలంగా, వారిని కన్నతల్లులంగా కూడా మాకు ఇష్టమే అనుకున్న అని చెప్పడానికి వారి పెద్దలను కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాము. వరుడి తరపు నుంచి, నాయని తరపు నుంచి వాళ్ళ తాతయ్య నాయనమ్మలు కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ, లేకపోతే సంరక్షకులు కానీ వేదిక మీదకి భార్యాభర్త ఇద్దరు రావాలి, ఒకళ్ళు రావద్దు. అలాగే సమీరా తరపు నుంచి వాళ్ళ అమ్మా నాన్నగారు కానీ, లేకపోతే మేనమామయ్య అత్తమ్మల కానీ, లేకపోతే ఇంకైనా సంరక్షకులు కానీ వేదిక మీదకి రావని దేవుని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. త్వరగా వివాహం మాకు కూడా సమ్మతమేనయ్యని వారు కూడా వచ్చి చేతులు కలపాలి. త్వరగా రావాలి, ఇద్దరు రావాలి, ఇద్దరు క్రైస్తవం.